హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఈ శివాలయంలో ఈ బండరాయిని పట్టుకొని ఏదైనా కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే తప్పకుండా కుడివైపు తిరుగుతుందట. ఎంత అద్భుతమో కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ రాంబాబు. మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే వెళ్ళలేమని, దానికి ఆ టైము ఆ రోజు రావాలని పెద్దలు అంటారు. నిజమేనండో. మా లైఫ్ లో కూడా అదే జరిగింది. చాలా రోజుల నుంచి మేము ఈ టెంపుల్ కి వెళ్దామని ఎప్పటి నిండో అనుకుంటున్నాం. ఫైనల్ గా ఆ లింగేశ్వర స్వామి మాకు ఈ రోజు అయితే పిలుపునిచ్చారు. ఇది హైదరాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో శంకరాపల్లిలో సందిప్ప అనే గ్రామంలో ఉంటుంది. మొత్తానికి ఆ గ్రామానికి అయితే చేరుకున్నాం. మేము వెళ్ళింది శనివారం కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారని ఆ గుడికి కొంచెం దూరంలోనే మా వెహికల్ ని ఆపేశారు. మేమైతే వెహికల్ పార్క్ చేసి నడుచుకుని ఆ గుడికి అయితే చేరుకున్నాం. ఇదేనండి బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర ఆలయం. మన భారతదేశంలోనే బ్రహ్మసూత్రం ఉన్న మరకత శివలింగాలు కేవలం 2 ఉన్నాయి. ఒకటి తమిళనాడులో, ఇంకొకటి మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ సందిప్ప అనే గ్రామం. ఇక్కడే ఈ మరకత శివలింగానికి స్వయంగా భక్తులే అభిషేకం చేయవచ్చు. అండ్ ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల దాదాపు 1000 శివలింగాలను దర్శించుకున్న పుణ్యం వస్తుందంట. ఇక్కడ ఈ మరకత శివలింగంతో పాటు అమ్మవారు, వినాయకుడు మరియు క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. ఈ కాలభైరవ స్వామి ముందే ఒక అల్లుబండ, ఇంకా ఒక పురాతనమైన శిలాశాసనం కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. సో నాకైతే ఈ ఆలయం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. సో మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ఒక్కసారైనా ఈ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర ఆలయంకి వెళ్ళండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి.